హాయ్ హలో గుడ్ మార్నింగ్ సార్. ఆడియో వీడియో చెక్ చేయండి. సరే సార్ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. ఆడియో వీడియో చెక్ చేయండి ఒకసారి. వస్తుందంతా? ఓకేనా సార్? ఒక్కసారి అందరూ హాయ్ అని టైప్ చేయండి. క్లాస్ స్టార్ట్ చేసే అదే ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం. ఒకసారి అందరూ హాయ్ అని టైప్ చేయండి. ఓకేనా సార్? ఒక్కసారి నేను చెప్పింది రివిజన్ చేస్తాను. క్వశ్చన్స్ అడగండి, క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఈ లోపు నేను బిట్స్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఒకేసారి బిట్స్ అప్లోడ్ చేస్తే కొంతమంది కనబడట్లేదు, కొంతమందికి ఏమో కనబడుతుంది. అందుకని ఒక్కొక్క బిట్ అప్లోడ్ చేయాలి కదా. సో కట్ చేసి లేట్ అవుతుంది. లోపు నేను క్వశ్చన్స్ అడుగుతాను. నన్ను నైట్ క్లాస్ మీద చెప్పండి ఒకసారి. సార్, కౌటిల్యుడు రాసిన బుక్ పేరేంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్ వాజ్ రిటన్ బై కౌటిల్య? గుడ్ మార్నింగ్ మేడం. కౌటిల్యుడు రాసిన బుక్ నేమ్ పేరేంటి? అర్థశాస్త్ర. నెక్స్ట్, అర్థశాస్త్ర బుక్ లో కౌటిల్యుడు ఒక ఆఫీసర్ మెన్షన్ చేశాడు, హెడ్ ఆఫ్ ది విలేజ్. గ్రామానికి పెద్ద అతని పేరేంటి? మేడం గారు కరీం గారు పోగొట్టారు అప్పుడే. ఆయన పేరేంటి? గ్రామిణి. పర్ఫెక్ట్. హెడ్ ఆఫ్ ది విలేజ్ ఈస్ కాల్డ్ యాస్ ఏ గ్రామిణి. నెక్స్ట్, హెడ్ ఆఫ్ 10 విలేజెస్, 10 గ్రామాలకి కలిపి ఉండే అధికారిని ఏమని పిలవాలి? 10 గ్రామానికి కలిపి ఉండే అధికారిని ఏమని పిలవాలి? ఏమనాలి? దశ గ్రామిణి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్, అలాగే అలాగే. నెక్స్ట్ సార్, మెగస్తనిస్ రాసిన బుక్ పేరేంటి? మెగస్తనిస్, ఫాస్ట్ గా ఉండండి సార్. మెగస్తనిస్ రాసిన బుక్ పేరేంటి? ఇండికా. ఆ బుక్ లో తన ఏ సిటీని చూశానని మెన్షన్ చేశాడు? తను ఏ సిటీని చూశానని మెన్షన్ చేశాడు? ఏది? పాట్నా లేదా పాటలిపుత్ర. అక్కడ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ చూశానని చెప్పాడు? ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ చూశానని చెప్పాడు? మున్సిపాలిటీ. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. సార్, భారతదేశాన్ని మొఘల్స్ పరిపాలించేటప్పుడు ల్యాండ్ రెవెన్యూని, లా అండ్ ఆర్డర్ ని కాపాడే ఆఫీసర్ పేరేంటి? అతనికి అసిస్ట్ చేయడానికి ఎవరు వచ్చారు? అతనికి అసిస్ట్ చేయడానికి ఎవరు వచ్చారు? పేరేంటి? కొత్వాల్ లేదా మున్సిబ్. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు పితామహుడు ఎవరు? ఎవరు సార్? లార్డ్ రిప్పన్. నెక్స్ట్, ఎవరు విలేజెస్ లిటిల్ రిపబ్లికన్స్ గా పేర్కొన్నారు? హూ సేస్ దట్ ఇండియన్ విలేజెస్ ఆర్ లిటిల్ రిపబ్లికన్స్? శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. లిటిల్ రిపబ్లికన్స్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? చార్లెస్ మెట్కాఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎకనామిక్ డీసెంట్రలైజేషన్, ఆర్థిక వికేంద్రీకరణ చేసింది ఎవరు?
ఆర్థిక వికేంద్రీకరణ ఎవరు సార్? మేయో. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సార్ నెక్స్ట్ వన్ అలాగే నెక్స్ట్ వన్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక క్వెషన్ కనబడింది చూద్దాం. ఒకసారి ఆ క్వెషన్ దగ్గరికి రండి ఇక్కడ ఒకసారి. సార్ క్వెషన్ అందరికీ కనబడుతుందా? సార్ ఒకసారి చూసుకోండి క్వెషన్ అందరికి కనబడుతుందా? క్వెషన్ చదువుతాను. ఓకేనా సార్? ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరికి క్వెషన్స్ పెట్టాను. ఒకసారి క్వెషన్ చదువుతాను చూడండి. ఓకేనా సార్? క్వెషన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా? సార్ తెలుగు మీడియం వాళ్ళు ఆ క్వెషన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఫర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా? తెలుగు మీడియం వాళ్ళు భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ పేరేంటి అని అడిగాడు. ఆప్షన్ 1 పూంచి కమిటీ, ఆప్షన్ 2 బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఆప్షన్ 3 సింఘ్వి కమిటీ, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబౌవ్. పైవేవి కాదు అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు సార్. ఓకేనా సార్? నేను పోల్కి వెళ్తున్నాను, ఆన్సర్ చేయండి సార్. పోల్ స్టార్ట్ అవుతుంది, ఆన్సర్ చేయండి సార్. పోల్ స్టార్ట్ అవుతుంది, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి సార్. పోల్ స్టార్టెడ్. సార్ పోల్ వాస్ కంప్లీటెడ్. అజయ్ అల్లు గారు కంగ్రాచులేషన్స్ అండి, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు సార్. పరిమళ మేడం గారు థర్డ్ ప్లేస్ కి వచ్చారు. శైలజ మేడం గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సార్. మిగతా అందరూ కూడా క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, కాకపోతే విత్ ఇన్ టైమ్ లో పెట్టలేదు. శ్రీపతి గారు ఇంకా చెప్పాలి, మీరు ఇంకా పైకి రావాలి. ఓకేనా? శివరంజిత మేడం గారు క్వశ్చన్ ఏంటానా మేడం? క్వశ్చన్ చూడండి, ఇక్కడే ఉంది మేడం. భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ పేరేంటి? పూంచి కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, సింఘ్వి కమిటీ, పైవేవి కాదని ఇచ్చాను సార్. ఇప్పుడు 1 by 1 చూద్దాం సార్. దీనికి ఆన్సర్ ఏంటి సార్ అని అంటే సార్ దీనికి ఆన్సర్ వచ్చేసి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఏమనాలండి? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. గుర్తుపెట్టుకోండి సార్. భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థ ఒకటి ఉండాలి అని చెప్పింది. ఓకేనా? భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థ ఒకటి ఉండాలని మొట్టమొదటిగా చెప్పిన కమిటీ పేరు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పండి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏ ఇయర్ లో అపాయింట్ చేశాము సార్? చెప్పాలి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏ ఇయర్ లో అపాయింట్ చేస్తాం? ఇన్ విచ్ ఇయర్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వాజ్ అపాయింటెడ్? ఏ ఇయర్ సార్? 1957. పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏ సంవత్సరంలో తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏ ఇయర్ లో తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ తన నివేదికకు ట్యాగ్ లైన్ ఏం పెట్టింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫర్ ది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ? సార్ ట్యాగ్ లైన్ అంటే చెప్పాలి. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ విత్ పీపుల్స్ పార్టిసిపేషన్. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజలతో భాగస్వామ్యం. ఏమని చెప్పింది సార్? ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజలతో భాగస్వామ్యం. పర్ఫెక్ట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా? నెక్స్ట్ క్వశ్చన్ సార్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇండియాలో ఎన్ని టైర్ సిస్టమ్ ఉండాలని చెప్పింది? ఆన్సర్ చేయాలి సార్ అందరూ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇండియాలో ఎన్ని టైర్ల సిస్టమ్ ఉండాలని చెప్పింది? 3 టైర్స్. పర్ఫెక్ట్. గ్రామంలో ఏముండాలి చెప్పండి? విలేజ్ లెవెల్లో ఏముండాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. మండల్ లెవెల్లో ఏముండాలి? జిల్లా లెవెల్లో ఏముండాలి?
మండల్ లెవెల్‌లో ఏముండాలి? జిల్లా లెవెల్‌లో ఏముండాలి? మండల్ బ్లాక్ ఆర్ పంచాయతీ సమితి పర్ఫెక్ట్. జిల్లా లెవెల్‌లో ఏముండాలి? ఏముండాలి? జిల్లా పరిషత్ పర్ఫెక్ట్. జిల్లాలో ఏముండాలి? జిల్లా పరిషత్. ఓకే. పర్ఫెక్ట్ సార్. పర్ఫెక్ట్. సార్ నెక్స్ట్ క్వెషన్ అలాగే. ఓకే. బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారంగా ఇండియాలో జరిగేటటువంటి పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టిసిపేషన్ ఉండాలా ఉండకూడదా? ఇఫ్ దే డస్ దేర్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇన్ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉండాలా ఉండకూడదా? అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ క్వెషన్. పర్ఫెక్ట్. సార్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారంగా పంచాయతీ మున్సిపాలిటీస్ యొక్క టర్మ్ ఎంత? వాట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్ అకార్డింగ్ టు బల్వంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్? నెక్స్ట్ క్వెషన్. సార్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారంగా ఏర్పడిన పంచాయతీస్ ఏమని పిలుస్తారు? ద పంచాయతీస్ విచ్ వర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద బల్వంతరాయ్ మెహతా కమిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఏమని పిలవాలి? ఏమనాలి? ఫస్ట్ జనరేషన్. బల్వంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా ఏర్పడిన పంచాయతీలను మొదటి తరం పంచాయతీలు అని పిలుస్తాం. ఫస్ట్ జనరేషన్ పంచాయతీస్ అని పిలవాలి. ఓకే. పర్ఫెక్ట్. సార్ నెక్స్ట్ క్వెషన్. సత్తర్ హుసేన్ గారు గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ క్వెషన్. సార్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారంగా భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీ ఎక్కడ ఏర్పడింది? ఎవరు ఏర్పాటు చేశారు? గుడ్ మార్నింగ్ దివ్య గారు. ఎక్కడ ఏర్పడింది? ఎవరు ఏర్పాటు చేశారు? రాజస్థాన్ స్టేట్. మరి ఏరియా పేరేంటి? నాగోర్. ఓకే. పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వెషన్. ఓకేనా? సార్ ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వెషన్‌లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వెషన్‌లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. బానే ఉంది. అందులో బల్వంతరాయ్ మెహతా కమిటీ గురించి మనం చదువుకుంటాం. సింఘ్వి కమిటీ గురించి కూడా చదువుకుంటాం. ఈ రోజు క్లాస్‌లో చదువుకుంటాం. ఇక్కడ పూంచి కమిటీ ఉంది కదా, దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తాను వినండి. మనకి కాన్స్టిట్యూషన్‌లోనే వస్తుంది. కాకపోతే వేరే చోట వస్తుంది. పంచాయతీస్‌లో తక్కువ కవర్ అవుతుంది. ఒక్కసారి ఆ కమిటీ గురించి చెప్తాను వినండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ. ఓకేనా? సో దాని గురించి ఏంటో చూడండి ఒకసారి. కమిటీ పేరేంటో చూడండి ఒకసారి. పూంచి కమిటీ. కమిటీ పేరేంటి సార్? పూంచి కమిటీ అంటాం. ఓకేనా? సార్ చాలా చాలా పవర్‌ఫుల్ కమిటీ సార్ ఇది. ఒక్కసారి ఈ పూంచి కమిటీలో ఎవరెవరు సభ్యులున్నారో వన్ బై వన్ చెప్తాను వినండి ఒకసారి. పూంచి కమిటీలో ఎవరెవరు సభ్యులున్నారు? అసలు ఈ కమిటీని ఎందుకేశారు? ఓకేనా? దాని యొక్క ఉద్దేశం ఏంటో జాగ్రత్తగా చెప్తాను వినండి ఒకసారి. సార్ పూంచి కమిటీలో ఫస్ట్ పర్సన్ పేరేందంటే మదన్ మోహన్ పూంచి. ఆయన పూర్తి పేరు ఎంఎం పూంచి అంటాం. ఓకేనా? సార్ ఫస్ట్ వ్యక్తి పేరేంటి సార్? మదన్ మోహన్ పూంచి అంటాం. సార్ ఇది ఎవరు సార్? ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. అతని పేరే మదన్ మోహన్ పూంచి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో దాని పేరు వచ్చేసి శ్రీ ధీరేంద్ర సింగ్. పేరేంటి సార్? శ్రీ ధీరేంద్ర సింగ్. శ్రీ ధీరేంద్ర సింగ్. ఓకేనా? ఇతను ఎవరు సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్మర్ సెక్రటరీగా చేశారు. భారత ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తి సార్ ఫార్మర్ సెక్రటరీ. అతని పేరు వచ్చేసి ధీరేంద్ర సింగ్ అని పిలవాలి. ఓకేనా? మూడో వ్యక్తి పేరు శ్రీ వినోద్ కుమార్ దుగ్గల్. పేరేంటి సార్? వినోద్ కుమార్ దుగ్గల్. సార్ గుర్తుపెట్టుకోండి సార్. పేరు వచ్చేసి వినోద్ కుమార్ దుగ్గల్. ఓకేనా? వినోద్ కుమార్ దుగ్గల్. ఇతను ఎవరు సార్ అంటే సార్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్మల్ సెక్రటరీగా చేశాడు సార్. భారత ప్రభుత్వానికి సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ దుగ్గల్. నెక్స్ట్ వ్యక్తి పేరు ఎన్ఆర్ మాధవ మీనన్. పేరేంటి సార్? ఎన్ఆర్ మాధవ మీనన్. సార్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి సార్. వాడు మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తాడు సార్. ఎన్ఆర్
మాధవ మీనన్ ఇది పేరు సార్. ఇతను ఎవరు సార్ అంటే మధ్యప్రదేశ్ భోపాల్‌లో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి చైర్మన్. మధ్యప్రదేశ్‌లో భోపాల్ ఉంది కదా! అక్కడ ఒక కాలేజ్ ఉంది సార్. దాని పేరు నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. దానికి ఇతను చైర్మన్‌గా ఉన్నాడనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి సార్. దానికి ఇతను చైర్మన్‌గా ఉన్నాడు. అతని పేరే ఎన్ఆర్ మాధవ మీనన్. పేరేంటి సార్? ఎన్ఆర్ మాధవ మీనన్. ఇంకో వ్యక్తి పేరు వచ్చేసి విజయ్ శంకర్. పేరేంటి సార్? విజయ్ శంకర్. గుర్తుపెట్టుకోండి సార్. ఇంకొక వ్యక్తి పేరు వచ్చేసి విజయ్ శంకర్. సార్ అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా! దానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతని పేరు విజయ్ శంకర్. ఓకేనా? నెక్స్ట్ అలాగే అతనితో పాటుకొచ్చేసి అమ్రేష్ బాగ్చి. పేరేంటి సార్? అమ్రేష్ బాగ్చి. అమ్రేష్ బాగ్చి. ఓకేనా? సార్ ఇతను మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఇది పూంచి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు. సార్ చాలా చాలా పెద్ద కమిటీ సార్. అండ్ చాలా ఇంపార్టెంట్ కమిటీ సార్. ఎంత ఇంపార్టెంట్ కమిటీ కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీలు, సుప్రీం కోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతమందిని ఇన్వాల్వ్ చేశారో చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో క్వశ్చన్ అడిగితే జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకేనా? సార్ పూంచి కమిటీలో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద పూంచి కమిటీ? పూంచి కమిటీలో మొత్తం మనకి ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు సార్? ఓకే. నెక్స్ట్. సార్ ఈ కమిటీని ఎప్పుడు అపాయింట్ చేశారు సార్ అని అడుగుతాడు సార్. ఈ కమిటీని ఎప్పుడు అపాయింట్ చేశారు అని అడుగుతాడు. సార్ 2007లో అపాయింట్ చేశారు. ఎప్పుడు అపాయింట్ చేశారు సార్? 2007లో అపాయింట్ చేశారు. గుర్తుపెట్టుకోండి సార్. సో పూంచి కమిటీ వచ్చేసి 2007లో అపాయింట్ చేశారు. మొత్తం 6 మెంబర్స్ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్కరి గురించి అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. సార్ ఒక్కసారి ఈ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా! ఈ కమిటీలో ఉన్న 6 మెంబర్స్ పేర్లు ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. సార్ కొంచెం కష్టమైనా పర్లేదు టైప్ చేయండి. ఈ టైప్ చేసేటప్పుడు మనసులో చదువుకుంటా టైప్ చేయండి. మొత్తం పూంచి కమిటీలో 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ పేరు మీరు కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. నేను కూడా ఒక్కొక్కసారి పేర్లు చదువుతాను. ఓకేనా? ఫస్ట్ మెంబర్ పేరు పూంచి. టైప్ చేయండి సార్. మొత్తం 6 పేర్లు టైప్ చేయాలి. నేను మీతో పాటు టైప్ చేస్తాను కావాలంటే. సార్ నేను మీతో పాటు టైప్ చేస్తాను. అందరం కలిసి టైప్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మదన్ మోహన్ పూంచి. నేను టైప్ చేశాను సార్. ఫస్ట్ వ్యక్తి పేరు మదన్ మోహన్ పూంచి. రెండో వ్యక్తి పేరు ధీరేంద్ర సింగ్. రెండో వ్యక్తి పేరు ధీరేంద్ర సింగ్. మూడో వ్యక్తి పేరు వినోద్ కుమార్ దిగ్గల్. మూడో వ్యక్తి పేరు వినోద్ కుమార్ దిగ్గల్. ఓకేనా? సార్ టైప్ చేస్తున్నారా? ప్రసాద్ గారు చిన్న పర్ఫెక్ట్ అండి. ఎంఎం పూంచి, ధీరేంద్ర కుమార్ దిగ్గల్, వినోద్ కుమార్ మాధవ్. ఓకే. పరిమళ మేడం గారు పర్ఫెక్ట్. సార్ మిగతా వాళ్ళు కూడా టైప్ చేయాలి సార్. మిగతా వాళ్ళు కూడా అలాగే టైప్ చేయాలి. ఓకే. దివాకర్ గారు పర్ఫెక్ట్ అండి. సార్ మిగతా వాళ్ళు కూడా టైప్ చేయాలి సార్ అంతే. హనుజ మేడం గారు పర్ఫెక్ట్ అండి. హనుజ మేడం గారు నన్ను ఈవినింగ్ క్లాస్‌కి రాలేదనుకుంటా మీరు. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా టైప్ చేయాలి. ఓకేనా? సరే. పర్లేదు. నేను క్లాస్ చెప్తాను వినండి ఇంకొకసారి. ఇక డిస్కస్ చేద్దాం వినండి ఒకసారి. అజయ్ గారు పర్ఫెక్ట్. శివరంజిత మేడం గారు పర్ఫెక్ట్. ఓకే. సార్ ఇంక చెప్తాను చూడండి ఒకసారి. వేరే క్లాస్‌లో ఉన్నా సార్. ఓకే. పర్లేదు. సార్ ఒకసారి చూడండి సార్ డిస్కస్ చేద్దాం. సార్ పూంచి కమిటీని 2007లో అపాయింట్ చేశాం. సార్ పూంచి మురళి గారు పర్ఫెక్ట్ అండి. సార్ పూంచి కమిటీ తన రికమెండేషన్స్‌ను ఏ ఇయర్‌లో సబ్మిట్ చేసింది సార్ అని అడుగుతారు. ప్రభాకర్ గారు పర్ఫెక్ట్ అండి. పూంచి కమిటీ తన రికమెండేషన్ 2010 సంవత్సరంలో అప్పట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ పేరు
పి చిదంబరం గారు మన హోమ్ మినిస్టర్ సార్, అతనికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సార్ ఈ కమిటీని అసలు ఏ పర్పస్‌తో వేసాం సార్ అంటే టు స్టడీ ది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. కేంద్రానికి, రాష్ట్రానికి ఉన్నటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అసలుకి సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి ఎక్కడెక్కడ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ గొడవలు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో టు స్టడీ ది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ హోమ్ మినిస్టర్ అపాయింటెడ్ దిస్ కమిటీ. ఆ కమిటీ పేరే పూంచి కమిటీ. ఓకేనా? సార్ ఇప్పుడు ఒక్కసారి నేను అడిగే క్వెషన్స్‌కి సమాధానం చెప్పండి. పూంచి కమిటీని ఏ ఇయర్‌లో అపాయింట్ చేశారు? సాక్షి మేడం గారు పర్ఫెక్ట్ కరెక్టే. పూంచి కమిటీని ఏ ఇయర్‌లో అపాయింట్ చేశారు? పూంచి కమిటీని ఏ ఇయర్‌లో అపాయింట్ చేసాం? 2007 పర్ఫెక్ట్. పూంచి కమిటీ తన రికమెండేషన్స్‌ని ఏ ఇయర్‌లో సబ్మిట్ చేసింది? పూంచి కమిటీ తన రికమెండేషన్స్‌ను ఏ ఇయర్‌లో సబ్మిట్ చేసింది? 2010 పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సార్ నెక్స్ట్ క్వెషన్. పూంచి కమిటీలో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. పర్ఫెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సార్ మనకి పూంచి కమిటీ ఏ పర్పస్‌తో అపాయింట్ చేసాం? పూంచి కమిటీ యొక్క పర్పస్ ఏంటి? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఏంటి సార్? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఓకే. ఓకేనా? సో నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఓకేనా? సార్ నెక్స్ట్ అయిపోయింది కదా? సార్ నెక్స్ట్ వన్ టు స్టడీ ది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఓకే పర్ఫెక్ట్‌గా ఉంది సార్. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. అయిపోయిందిగా? సెంట్రల్ స్టేట్ రిలేషన్. సార్ నెక్స్ట్ క్వెషన్. సార్ పూంచి కమిటీ తన రికమెండేషన్స్‌ని ఏ మినిస్ట్రీకి సబ్మిట్ చేసింది? పూంచి కమిటీ తన రికమెండేషన్స్‌ని ఏ మినిస్ట్రీకి సబ్మిట్ చేసింది? హోమ్ మినిస్టర్. సార్ పూంచి కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది సార్. ఆ మొత్తం రికమెండేషన్స్‌ని ఏ రకంగా ఇచ్చిందో చూద్దాం. ఒకసారి చూడండి సార్ జాగ్రత్తగా. సార్ పూంచి కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం 7 వాల్యూమ్స్ ఉన్నాయి. ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి సార్? సార్ మొత్తం 7 వాల్యూమ్స్‌లో రికమెండేషన్ సబ్మిట్ చేసిందండి. సో సార్ ఎవరు టైప్ చేయదు, ఒకసారి జాగ్రత్త వినండి. పూంచి కమిటీ మొత్తం 7 వాల్యూమ్స్‌లో రికమెండేషన్స్ ఇచ్చింది. 4 సప్లిమెంటరీ వాల్యూస్ అంటాం సార్. పూంచి కమిటీ మొత్తం తన రికమెండేషన్స్‌ను 7 వాల్యూమ్స్‌లో 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్‌లో ఇచ్చింది. సార్ ఒక ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగారు సార్. జనరల్‌గా క్వెషన్ ఏమి అడిగాడంటే పూంచి కమిటీ ఏ ఇయర్‌లో అపాయింట్ చేశారు? రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది? దానికి చైర్మన్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. కానీ వాడు క్వెషన్ అడిగాడు సార్. సూపర్ క్వెషన్ అడిగాడు సార్. పూంచి కమిటీ తన రికమెండేషన్స్‌ను 7 వాల్యూమ్స్‌లో సబ్మిట్ చేసిందని చెప్పాను కదా! వాడు మ్యాచ్ ది ఫాలోయింగ్‌లో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 పక్కన వాటి నేమ్స్ ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇలాంటి క్వెషన్ కూడా అడుగుతాడని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. పాయింట్ అర్థమైందా? అంటే దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది సార్ అంటే, ఒక కమిటీ గురించి పట్టుకుంటే, ఆ కమిటీలో 100% చదవలేకపోవచ్చు. కానీ అట్‌లీస్ట్ 50% అయినా సరే మనం ఆ కమిటీ గురించి చదువుకోవాలన్న విషయం అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ 7 వాల్యూమ్స్ ఏంటో, ఆ 7 వాల్యూమ్స్‌కి హెడ్డింగ్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సార్ 7 వాల్యూమ్స్ నథింగ్ బట్ 7 చాప్టర్స్ అనుకోండి. ఓకేనా? 7 వాల్యూమ్స్ అంటే దాని అర్థం 7 చాప్టర్స్ అనుకోండి. ఓకేనా? వన్ బై వన్ చూద్దాం వినండి ఒకసారి. ఓకే. సో నెక్స్ట్ వాల్యూమ్ 1. సార్ వాల్యూమ్ 1 వచ్చేసి ఏంటి సార్ అంటే ఎవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఇది వాల్యూమ్ 1. ఓకేనా? సార్ నెక్స్ట్ అలాగే వాల్యూమ్ 2. సార్ దాని పేరు వచ్చేసి
కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అండ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు రాజ్యాంగం ప్రకారంగా ఎలా ఏర్పడ్డాయి? సార్ జాగ్రత్త చెప్తా, మళ్ళీ వినండి ఒకసారి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు రాజ్యాంగం ప్రకారంగా ఎలా ఏర్పడ్డాయి? ద సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు అండర్ ది కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగం ప్రకారంగా ఎలా ఏర్పడ్డాయి? ఇది మనకి సెకండ్ వాల్యూమ్. ఓకేనా? థర్డ్ వాల్యూమ్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి? అండ్ ప్లానింగ్, ప్రణాళిక. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మరియు ప్రణాళిక. ఓకేనా సార్? నెక్స్ట్ అలాగే వాల్యూమ్ 4. ఓకేనా? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. పేరెంట్స్ సార్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. ఓకేనా? స్థానిక సంస్థలు అంటే పంచాయతీస్, మున్సిపాలిటీస్ ఉంది కదా, అవే స్థానిక సంస్థలు. సో సార్ ఇక్కడ కూడా స్థానిక సంస్థల గురించి పూంచి కమిటీ చెప్పింది కాబట్టి నేను మీకు క్వశ్చన్ లో పూంచి కమిటీ ఇచ్చాను. ఓకేనా? ద పూంచి కమిటీ ఆల్సో టెల్స్ అబౌట్ లోకల్ సెల్ఫ్ బాడీస్ కాబట్టి నేను ఈ ఆప్షన్ పూంచి కమిటీలో ఇచ్చాను. ఓకేనా? సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సార్ నెక్స్ట్ అలాగే వాల్యూమ్ 5. సార్ ఒక్కొక్క వాల్యూమ్ గుర్తు పెట్టుకోవాలి సార్, వాడు మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడుగుతాడు. ఓకేనా? వాల్యూమ్ 5 ఇంటర్నల్ సెక్యూరిటీ. ఏమన్నారు సార్? ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత. ఏమని పిలవాలి సార్? ఇంటర్నల్ సెక్యూరిటీ. తెలుగులో అంతర్గత భద్రత అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ అలాగే దాంతో పాటుగా వాల్యూమ్ 6 ఎన్విరాన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎన్విరాన్మెంట్, పర్యావరణం ఎలా ఉంది, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు ఎలా ఉన్నాయి. ఇది వాల్యూమ్ 6. ఓకేనా? వాల్యూమ్ 7 గుడ్ గవర్నెన్స్. వాల్యూమ్ 7 గుడ్ గవర్నెన్స్. దాంతో పాటుగా పబ్లిక్ పాలసీ. వాల్యూమ్ 7 గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన. గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. పబ్లిక్ పాలసీ. ఏమన్నారు సార్? పబ్లిక్ పాలసీ అంటే ప్రజల యొక్క పాలసీ విధానం. ఓకేనా? మొత్తం 7 వాల్యూమ్స్ లో సబ్మిట్ చేసింది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పింది. సార్ మొత్తం పూంచి కమిటీ తన రికమెండేషన్స్ ను ఎన్ని వాల్యూమ్స్ లో సబ్మిట్ చేసింది? సార్ వాల్యూమ్ నెంబర్స్ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ సార్, జాగ్రత్తగా చూసి చెప్పండి. అందులో వాల్యూమ్ 1 పేరేంటి? వాల్యూమ్ 1 పేరేంటి? సార్ అందులో వాల్యూమ్ 1 పేరేంటి? సార్ అందరూ టైప్ చేయాలి. వాల్యూమ్ 1 ఎవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఆవిర్భవించాయి? ఎవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఆవిర్భవించాయి? సార్ వాల్యూమ్ 2 పేరేంటి? వాల్యూమ్ 2 పేరేంటి? కాన్స్టిట్యూషనల్ అండర్ ద సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు రాజ్యాంగం ప్రకారంగా ఎలా వచ్చాయి? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా వచ్చాయి? ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్ 3 సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు. ఓకేనా? నెక్స్ట్ అలాగే వాల్యూమ్ 4 సార్ వాల్యూమ్ 4 పేరేంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. పర్ఫెక్ట్ సార్. నెక్స్ట్ వాల్యూమ్ 5 పేరేంటి? వాల్యూమ్ 5 ఏంటి?
ఇంటర్నల్ సెక్యూరిటీ పర్ఫెక్ట్. అంతర్గత భద్రత పర్ఫెక్ట్. ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత. నెక్స్ట్ వాల్యూమ్ 6 పేరేంటి సార్? వాల్యూమ్ 6 పేరేంటి? నెక్స్ట్ అలాగే సార్ వాల్యూమ్ 7 పేరేంటి? వాల్యూమ్ 7 గుడ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, న్యాచురల్ రిసోర్స్ పర్ఫెక్ట్. సార్ మొత్తం 7 వాల్యూమ్స్ అంటే తెలుసుకున్నాం కదా. మరి 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఆ 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్ గురించి అంటే తెలుసుకుందాం. ఓకేనా సార్? చూడండి ఒకసారి. సప్లిమెంటరీ వాల్యూమ్ 1 దాని పేరు ఏంటి సార్ అంటే టాస్క్ ఫోర్స్ రిపోర్ట్స్. ఏమని పిలవాలి? టాస్క్ ఫోర్స్ రిపోర్ట్స్ అని పిలవాలి సార్. సో సప్లిమెంటరీ వాల్యూమ్ 1 పేరు వచ్చేసి టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అని పిలవాలి సార్. సప్లిమెంటరీ వాల్యూమ్ 2 రీసెర్చ్ స్టడీస్ పేరేంటండి? రీసెర్చ్ స్టడీస్. రీసెర్చ్ స్టడీస్. ఓకేనా. సప్లిమెంటరీ వాల్యూమ్ 3 దాని పేరు వచ్చేసి దాని పేరేంటి సార్? రెస్పాన్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. రెస్పాన్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్ పేరు రెస్పాన్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. గుర్తుపెట్టుకోండి సార్. రెస్పాన్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. ఓకేనా. ఇది వాల్యూమ్ 3. సో నెక్స్ట్ అలాగే సప్లిమెంటరీ వాల్యూమ్ 4 లాస్ట్ వన్ రీజనల్ కన్సల్టేషన్స్ పేరేంటండి? రీజనల్ కన్సల్టేషన్స్. రీజనల్ కన్సల్టేషన్స్. ఓకేనా సార్? ఇవి మొత్తం మనకు ఉన్నటువంటి 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్. ఓకేనా. 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్. ఒక్కసారి మళ్ళీ అడుగుతాను, సమాధానం చెప్పండి. ఓకేనా. సప్లిమెంటరీ వాల్యూమ్ 1 పేరేంటో టైప్ చేయండి. సప్లిమెంటరీ వాల్యూమ్ 1. సార్ నెక్స్ట్ అలాగే సప్లిమెంటరీ వాల్యూమ్ 2. సప్లిమెంటరీ వాల్యూమ్ 2 రీసెర్చ్ స్టడీస్. ఓకే పర్ఫెక్ట్. సప్లిమెంటరీ వాల్యూమ్ 3. సప్లిమెంటరీ వాల్యూమ్ 3 రీసెర్చ్ స్టడీస్. ఓకే. సప్లిమెంటరీ వాల్యూమ్ 3 రెస్పాన్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. ఓకే పర్ఫెక్ట్. సప్లిమెంటరీ వాల్యూమ్ 4 సప్లిమెంటరీ వాల్యూమ్ 4 రీజనల్ కన్సల్టేషన్స్. ఏమన్నారు సార్? రీజనల్ కన్సల్టేషన్స్. రీజనల్ కన్సల్టేషన్స్. అయిపోయిందా? ఓకే సార్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది కదా మనకి. సార్ నెక్స్ట్ వన్ ఏంటో చూడండి ఒకసారి. సార్ మొత్తం పూంచి కమిటీ ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చింది సార్ అని అడుగుతాడు. ఓకేనా సార్? పూంచి కమిటీ ఓవరాల్ గా మనకి 312 రికమెండేషన్స్ ని 7 వాల్యూమ్స్ లో 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్ లో సబ్మిట్ చేసింది. ఓకేనా. సో అందులో కొన్ని రికమెండేషన్స్ అంటే దేని గురించి చెప్తుందో చూడండి ఒకసారి. సార్ మెయిన్ గా దేని గురించి చెబుతుంది సార్ అంటే ఆర్టికల్ 355, ఆర్టికల్ 356. ఓకేనా. ఇవి ఏంటి సార్ అంటే సార్ ఇవి ఎమర్జెన్సీ చాప్టర్ కి సంబంధించింది. నేను ఆ చాప్టర్ వచ్చినప్పుడు అక్కడ చెబుతాను. ఇక్కడ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ చాప్టర్ కనుక స్టార్ట్ చేస్తే కనీసం ఎంత లేదన్నా 4 అవర్స్ పడుతుంది సార్ కంప్లీట్ అవడానికి. ఆ 4 అవర్స్ చెప్పేటటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ 5 minutes లో చెప్పడం అనేది ఇంపాసిబుల్. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎమర్జెన్సీ అంటాం అనమాట. సో మెయిన్ గా పూంచి కమిటీ దేని గురించి చెప్పింది సార్ అంటే ఎమర్జెన్సీ గురించి చెప్పింది ఒకటి. దాంతో పాటుగా నేషనల్ ఇంటిగ్రల్ కౌన్సిల్. ఏమన్నారు సార్? నేషనల్ ఇంటిగ్రల్ కౌన్సిల్ పేరేంటి? నేషనల్ ఇంటిగ్రల్ కౌన్సిల్. ఇది ఇంకొకటి అనమాట. ఒకసారి దీని గురించి ఏంటో చూద్దాం సార్. అట్ ప్రెసెంట్ మన ఇండియాలో హౌ మెనీ స్టేట్స్ వి హావ్? ఇంచుమించుగా ప్రెసెంట్ మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ప్రెసెంట్ మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి సార్? ప్రస్తుతం మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. మరి అలాగే అమెరికాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి సార్? అమెరికాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి సార్? అమెరికాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి?
ఎన్ని ఉంటాయి? 50 స్టేట్స్. ఇప్పుడు నేను ఒకటి చెప్పే జాగ్రత్త వినండి సార్. అమెరికాలో మొత్తం 50 స్టేట్స్ ఉంటాయన్నమాట. అమెరికాలో ఉన్నటువంటి 50 స్టేట్స్‌కి ఏమైనా గొడవలొచ్చినాయి అనుకో, అప్పుడు అమెరికాలో ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు సార్ అని అడుగుతాడు. దానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అంటాం సార్. సార్ అమెరికాలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అని ఒకటుందన్నమాట. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అని ఒకటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి సార్. అమెరికాలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే, అమెరికాలో ఉన్నటువంటి 50 స్టేట్స్‌కి ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒక స్టేట్ ఇంకొక స్టేట్ ఏమైనా గొడవలు పడే సందర్భాలు ఉంటే, మొత్తం ఈ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సాల్వ్ చేస్తుంది. అలాగే ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి కదా! గుజరాత్‌కి, మహారాష్ట్రకి గొడవలు, ఆంధ్రాకి, తెలంగాణకి గొడవలు, పంజాబ్‌కి, హర్యానాకి గొడవలు, మధ్యప్రదేశ్‌కి, ఛత్తీస్‌గఢ్‌కి గొడవలు, బీహార్‌కి, జార్ఖండ్‌కి గొడవలు. అలా ఇండియాలో మనకి కేరళకి, తమిళనాడుకి గొడవలు, తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్‌కి గొడవలు. ఇలా గొడవలున్నాయి కదా! ఇండియాలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకి ఏమైనా లా అండ్ ఆర్డర్స్ గొడవలు వస్తే, దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, త్రూ నేషనల్ ఇంటిగ్రల్ కౌన్సిల్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి. ఇది ఎలా పనిచేయాలి సార్? అమెరికాలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఎలాగైతే పనిచేస్తుందో, ఇది కూడా అలా పనిచేయాలని చెప్పిందనమాట. ఇది ఒకటి. ఓకేనా? సార్ ఇంకొక ఏరియా ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. సార్ గవర్నర్ పేరున్నారు కదా! గవర్నర్ పేరు వినే ఉంటాం కదా! గవర్నర్స్ పేరు వినే ఉంటాం. సార్ గవర్నర్స్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటా? స్టేట్ గవర్నమెంటా? గవర్నర్స్ నియమించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? ఎవరు సార్? సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? సార్ గవర్నర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటది సార్. ఒక చెప్తాను జాగ్రత్తగా వినండి. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో అప్పటికి గవర్నర్స్ ఉంటారు కదా! ఇన్ ద 2014 నరేంద్ర మోడీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టు ద ఇండియా. At that time, the governors are there already to the existing states. ప్లస్ ఆల్రెడీ అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి గవర్నర్స్ ఉన్నారు కదా! నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఇమ్మీడియేట్ గా గవర్నర్స్ వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయారు. సార్ నా పాయింట్ అర్థమైందా? ఇమ్మీడియేట్ గా గవర్నర్స్ వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయారు. సార్ ఒక ప్రైమ్ మినిస్టర్ కనుక చేంజ్ అయితే, ఒక పొలిటికల్ పార్టీ కనుక చేంజ్ అయితే, గవర్నర్ తన రెసిగ్నేషన్ లెటర్స్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా లేదు. సార్ పాయింట్ అర్థమవుతుందా? వెన్ గవర్నమెంట్ వాస్ చేంజెస్, వెన్ ప్రైమ్ మినిస్టర్ వాస్ చేంజెస్, నో నీడ్ టు సబ్మిట్ ద రెసిగ్నేషన్ లెటర్ బై ది గవర్నర్ అని ఎక్కడా లేదు సార్. సబ్మిట్ చేయాలని ఎక్కడా లేదు. ఓకేనా? బట్ అయితే ట్రెడిషన్, కానీ ట్రెడిషన్ ప్రకారంగా ఆల్ స్టేట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ రెసిగ్నేషన్ లెటర్స్ సబ్మిట్ చేసి వెళ్ళిపోతారు. ఓకేనా? ఎందుకు వెళ్ళిపోతారు సార్ అంటే, సార్ ఇప్పుడు 2014లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అయ్యాడు. ద పార్టీ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. అప్పటికి ఉన్నటువంటి గవర్నర్స్ ఎవరు అపాయింట్ చేసినట్టు? కాంగ్రెస్ పార్టీ గవర్నర్స్. మరి ఆ గవర్నర్ ఎవరు చెప్పినట్టు వింటాడు? కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు వింటాడు. బీజేపీ నరేంద్ర మోడీ చెప్పినట్టు ఆ గవర్నర్ వింటాడా? మీరు చెప్పండి. వింటారా? వినరు కదా! అవునా కాదా? అవునా? వినరు కదా! అందుకనే ఒక గవర్నమెంట్ కనుక చేంజ్ అయితే ఆటోమేటిక్‌గా గవర్నర్స్ అందరూ వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ ఇచ్చేస్తారు. ఇవ్వమని నీకు ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పడు. నువ్వు ఇచ్చి మర్యాదపూర్వకంగా వెళ్ళిపో. ఇవ్వలేదనుకో నీ చేత రిజిగ్నేషన్ లెటర్ ఎలా ఇప్పించాలో నరేంద్ర మోడీకి తెలుసు. సార్ పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా? దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకన్నీ తెలుసు. నువ్వు మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయావనుకో, నీకు రెస్పెక్ట్ బావుంటుంది. ఇవ్వలేదనుకో, నీ చేత ఎలా ఇప్పించాలో వాళ్ళకి తెలుసు. అక్కడి దాకా అవసరమా? అందుకెళ్ళిపోతారు. ఓకేనా? సో, అందుకే పూంచి కమిటీ ఏం చెప్పింది సార్? పూంచి కమిటీ ఏం చెప్పింది సార్ అంటే, బీ కేర్‌ఫుల్ విత్ గవర్నర్. గవర్నర్స్‌తో జాగ్రత్త. ఎందుకు అంటే, గవర్నర్స్ వాస్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో గవర్నర్స్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుంది అని ఒకటి చెప్పింది. సెంట్రల్‌కి, స్టేట్‌కి గొడవలు గవర్నర్ దగ్గర వస్తున్నాయి అని చెప్పింది ఒకటి. ఇంకొకటి ఏం చెప్పింది సార్ అంటే చీఫ్ మినిస్టర్ పేరేంటి సార్? చీఫ్ మినిస్టర్. ఓకేనా? తర్వాత గవర్నర్ ఏం చేస్తారు సార్? సాక్షి మేడం గారు మీకు ఒక పాయింట్ అర్థం కాలా. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ ఒకసారి సాక్షి మేడం గారు ఒక డౌట్ అడిగారు. సార్ తర్వాత గవర్నర్ ఏం చేస్తారు సార్? ఒకవేళ గవర్నర్ రాజీనామా చేయలేదే అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? అనే కదా! వినండి మేడం గారు. లేదు ఒకవేళ పాత గవర్నరే ఉంటే ప్రెజెంట్ వచ్చిన గవర్నమెంట్‌కి ఏం చేంజెస్ ఉంటాయి వినండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఉత్తరాఖండ్ పేరు వినే ఉంటారు సార్. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్
నో రాజీనామా చేశాక వాళ్ళు. ఓహ్! రాజీనామా చేశాక వాళ్ళేం చేస్తారనా? సాక్షి మేడం గారు రాజీనామా చేశాక వాళ్ళేం చేస్తారు నాకెందుకు, మీకెందుకు, మనకెందుకు? రాజీనామా చేశాక ఇంట్లోనే కూర్చుంటాడో, ఉదయం పూట జాగింగ్‌కెళ్తాడో, వంట చేస్తాడో మనకెందుకు? మనకెందుకు? అవునా కాదా? రాజీనామా చేశాక ఆళ్ళేం చేస్తారు నాకెందుకు మేడం? ఈ క్లాస్ అయిపోయాక నేనేం చేస్తాను మీకెందుకు? అవునా కాదా? మీ క్లాస్ 7:30-8 అయిపోయాక ఏదో చెప్పబోయారు ఉత్తరాఖండ్ చెప్పండి. ఈ క్లాస్ అయిపోయాక నేనేం చేస్తాను మీ అందరికెందుకండి? ఆ! అన్నీ గావాలి. ఆ! సరేనండి. సార్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఓకే. ఆహ్, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓకేనా? చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ అతను. గవర్నర్ వచ్చేసి బీజేపీ అపాయింట్ చేసిన వ్యక్తి. ఆ టైంలో పైన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఓకేనా? అర్థం చేసుకోండి సార్. ఉంటాయి. ఉంటాయి. ఎందుకుంటాయి? ఉంటాయి. సార్ వినండి ఒకసారి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇండియాలో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఓకేనా? ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అతను. బట్ గవర్నర్ వాస్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ కదా! సో, గవర్నర్ బీజేపీ పార్టీ నుండి వచ్చిన వ్యక్తి. ఉత్తరాఖండ్‌లో స్పీకర్ ఉంటాడు గదా! స్పీకర్ ఉంటాడు. అలాగే ఉత్తరాఖండ్‌లో డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. అంతే కదా! స్పీకర్ వచ్చేసి రూలింగ్ పార్టీ. డిప్యూటీ స్పీకర్ వచ్చేసి బీజేపీ పార్టీ. జాగ్రత్తగా వినండి సార్ కాన్సెప్ట్ బావుంటుంది. స్పీకర్ ఏమో రూలింగ్ పార్టీ. డిప్యూటీ స్పీకర్ ఏమో బీజేపీ పార్టీ నుండి వచ్చాడు. ఇలా ఉందన్నమాట. బాగానే ఉంది. సార్ ఏం జరిగిందో చూడండి జాగ్రత్తగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్‌ని బీజేపీ వాళ్ళు కొనేసారు. డబ్బులిచ్చి కొనుక్కున్నారా? భయపెట్టి కొనుక్కున్నారా? వాళ్ళు చచ్చారు. మనకనవసరం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తాన్ని బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కొనేసుకున్నారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ తగ్గిపోయారు. బీజేపీ పార్టీలో ఉన్న మెంబర్స్ లిస్ట్ ఏమో పెరుగుతుంది. ఓకేనా? సో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు బీజేపీ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారని చెప్పాను కదా! అప్పుడు వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ ఇవ్వాలి కదా! అవును కదా! సో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీలోకి కనుక షిఫ్ట్ అయిపోతే దానిని యాంటీ డిఫెక్షన్ లా అంటాం. తెలుగులో పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం సార్. యాంటీ డిఫెక్షన్ లా. తెలుగులో పార్టీ ఫిరాయింపుల చట్టం అంటామనమాట. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. దానిని యాంటీ డిఫెక్షన్ లా జంప్ జిలాని. యాంటీ డిఫెక్షన్ లా అంటామనమాట. ఓకేనా? పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం. అలా జంప్ అయ్యారు. అలా జంప్ అయితే వాళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి సార్ అంటే స్పీకర్ యాక్షన్ తీసుకోవాలి సార్. ఇది రూల్ సార్. యాంటీ డిఫెక్షన్ లా కింద యాక్షన్ ఎవరు తీసుకోవాలి అంటే స్పీకర్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఓకే. అయితే ఏం జరిగిందో చూడండి ఒకసారి. సార్ స్పీకర్ అనేవాడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. స్పీకర్ అనేవాడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఓకేనా? ఒకవేళ యాక్షన్ తీసుకున్నాడే అనుకో, కాంగ్రెస్ పార్టీ పడిపోయిందనుకో, ఎలక్షన్స్ జరిగితే బీజేపీ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాల. డిప్యూటీ స్పీకర్ ఏం చేశాడో తెలుసా? స్పీకర్ తన డ్యూటీస్‌ని కరెక్ట్‌గా నిర్వహించట్లేదని చెప్పి స్పీకర్ మీద యాక్షన్ తీసుకున్నాడు. నా పాయింట్ అర్థమైందా? డిప్యూటీ స్పీకర్ మీద యాక్షన్ తీసుకొని, డిప్యూటీ స్పీకరే ఆ ఎమ్మెల్యేస్ మీద యాంటీ డిఫెక్షన్ లా మీద యాక్షన్ తీసుకున్నాడు. ఇదంతా జరుగుతున్నా కూడా గవర్నర్‌కి తెలిసి కంప్లెయింట్ ఇస్తే గవర్నర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక డిప్యూటీ స్పీకర్ మీద ఎలాంటి అసలు ఎందుకు యాక్షన్ తీసుకుంటాడు? స్పీకర్ ఉండగా డిప్యూటీ స్పీకర్ ఎందుకు చైర్‌లో కూర్చుంటాడు? అవునా కదా! స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ రావాలి. స్పీకర్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎలా అవుతాడు? అసలు డిప్యూటీ స్పీకర్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోగలుగుతాడు? అసలు డిప్యూటీ స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లా మీద తనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి? ఇంత కాన్స్టిట్యూషన్‌కి అగైన్స్ట్‌గా జరుగుతున్న గవర్నర్ కళ్ళకు అప్పగించి చూస్తా ఉన్నాడు తప్పితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్లి గవర్నర్‌కి మా ఎమ్మెల్యేలు కొనేసుకుంటున్నారా నాయనా, అసెంబ్లీలో రాజ్యాంగం ప్రకారంగా జరగట్లేదని గవర్నర్‌కి కంప్లెయింట్ ఇస్తే గవర్నర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే గవర్నర్ వాస్ అపాయింటెడ్ బై ది బీజేపీ పార్టీ. డిప్యూటీ స్పీకర్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ది బీజేపీ పార్టీ. జంప్ అయిన ఎమ్మెల్యేస్ అందరూ జంప్ అయింది బీజేపీ పార్టీలోకి. సార్ పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా? సో ఆల్ ఓవర్ ఇట్స్ ఫేవరబుల్ టు ద బీజేపీ పార్టీ. ఫైనల్‌గా ఏం చేశారు సార్ అంటే బీజేపీ పార్టీ కలిసి ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బలం లేదని చెప్పి ఆ గవర్నమెంట్‌ని పడేసి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అర్థమైందా సార్? ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీని పడేసి గవర్నర్ బీజేపీ పార్టీ చేత సీఎంగా ఎమ్మెల్యేలుగా రిక్రూట్ చేశాడు. ఇంత జరిగింది సార్. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఇమ్మీడియేట్‌గా దే ఆర్ అప్రోచ్డ్ ది సుప్రీం కోర్ట్. ఇమ్మీడియేట్‌గా సుప్రీం కోర్ట్ డోర్ కొట్టారు సార్.
అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే అసలు ఇదంతా జరిగింది తెలుసుకొని సుప్రీంకోర్టు ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకుందంటే అక్కడ ఉన్న డిప్యూటీ స్పీకర్ మీద మందించింది. డిప్యూటీ స్పీకర్ చేసింది తప్పు అని సుప్రీంకోర్టు తిట్టింది. అలాగే అసలు గవర్నర్ ఏం చేస్తున్నాడు అని గవర్నర్ కూడా తిట్టింది. అలాగే నెక్స్ట్ మళ్ళీ చెప్పింది గవర్నర్ పోస్ట్ ఇట్స్ నాట్ ఏ బ్రోకర్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. గవర్నర్ అనేటటువంటి పదవి కేంద్ర ప్రభుత్వానికి బ్రోకర్ పదవో ఫుట్బాల్ పదవో కాదు. గవర్నర్ పోస్ట్కి ఒక రకమైన వాల్యూ ఉంది. ఆ వాల్యూని మీరు కాపాడండి. ఇంత జరుగుతున్న కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరేం చేస్తున్నారని చెప్పి ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి ఆ బీజేపీ పార్టీని పడేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని తానే పెట్టి స్పీకర్ని మళ్ళీ రికవరీ చేసి అలా ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, కాన్స్టిట్యూషన్ కాపాడింది మన సుప్రీంకోర్టు. అర్థమైందా? ఇంత జరిగింది సార్. ఒక గవర్నర్ ఎదవడం వల్ల ఎంత జరిగిందో చూడండి ఒకసారి. పాయింట్ అర్థమైందా? అందుకే గవర్నర్తో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తా, పేర్లు అడగద్దు, నేమ్స్ అడగద్దు, వినండి ఒకసారి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్కి ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. సారీ ఇండియాలో ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆ పేరు నాకు తెలియదు. ఇండియాలో ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఓకేనా? అలాగే గవర్నర్ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళారు. సడన్ గా ఏం జరిగిందో మనకు తెలియదు, ఓకేనా? ఆ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ సడన్ గా బయటకు వచ్చి ఈ గవర్నర్ నా శారీ లాగుతున్నాడు అని చెప్పింది. సార్ నా పాయింట్ అర్థమైందా? ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుండి ఇమీడియట్ గా బయటకు వచ్చి ఈ గవర్నర్ నా శారీ లాగుతున్నాడు అని చెప్పింది. సార్ ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. రోడ్డు మీద పోయే ఆడపిల్ల మీద శారీ లాగామంటే అది వేరే విషయం, అది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి శారీయే లాగారు అంటే ఆ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటి? ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్ కి సెక్యూరిటీ లేకపోతే వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్ ఫీమేల్స్? అర్థమవుతుంది. ఇది ఇలా ఆలోచించాలి. ఒక మహిళా ముఖ్యమంత్రి యొక్క శారీ లాగడం ఏంటి, అది కూడా ఒక గవర్నర్ లాగడం ఏంటి? ఓకేనా? వెంటనే మీడియా వచ్చి ఆ గవర్నర్ని అడిగారు, గవర్నర్ గారు మీరు శారీ లాగారంట ఆ ముఖ్యమంత్రి గారిది, అదేంటండి అని అడిగారు. దానికి ఆ గవర్నర్ చెప్పిన సమాధానం ఏంటంటే శారీ లాగే వయసులో నేను లేను, లాగిచ్చుకునే వయసులో ఆమె లేదు. సార్ ఆయన ఏం చెప్పాడు అర్థమైందా? ఓకేనా? శారీ లాగే వయసులో నేను లేను, లాగిచ్చుకునే వయసులో ఆమె అంతకంటే లేదన్నాడు. ఓకేనా? సార్ ఆ సమాధానం చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి సార్. అలాంటి ఆన్సర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఓకే, అలా చెప్పింది ఆ గవర్నర్, అలా చెప్పాడు. వెంటనే మీడియా వాళ్ళు మళ్ళీ ఆ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏమ్మా ఏంటమ్మా నువ్వేమో శారీ లాగామంటావు, ఆయనేమో లాగించుకోలేను, నేను లాగలేను, ఆమె కూడా ఆ వయసులో లేదంటాడు అని అంది. అయిపోయిన తర్వాత ఏమైందంటే అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ అవుతాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా సార్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా రూల్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ గవర్నర్ ఆఫీస్ అంటే గవర్నర్ ఉండే ఇంటికి వెళ్ళి అయ్యా గవర్నర్ గారు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి, దయచేసి అసెంబ్లీకి రండి, మమ్మల్ని ఉద్దేశించి స్పీచ్ ఇవ్వండి అని పిలవాలి మర్యాదపూర్వకంగా. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ to visit the governor's office and call and invite officially to the assembly meetings. ఇది రూల్ సార్, రాజ్యాంగ ప్రకారంగా రూల్. అయితే ఆ చీఫ్ మినిస్టర్ ఏమంటాడంటే గవర్నర్ ఆఫీస్కి నేను వెళ్ళేదేంటి, నేను పీపుల్ ద్వారా ఎలక్టెడ్ అయిబడినటువంటి ముఖ్యమంత్రిని, ఆయన అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్, ఆయన దగ్గరికి నేను వెళ్ళను అంది చీఫ్ మినిస్టర్. అర్థమైందా? గవర్నర్ ఏమంటాడు, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మినిస్టర్ నా దగ్గరికి రావాలి, నన్ను ఇన్వైట్ చేయాలి. ఒకవేళ నన్ను కనుక ఇన్వైట్ చేయలేదా ఇన్ అవర్ స్టేట్, ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని చెప్పి నేను సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తా. సార్ పాయింట్ అర్థమవుతుందా? గవర్నర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఈ చీఫ్ మినిస్టర్ నా దగ్గరికి రావాలి, నన్ను ఇన్వైట్ చేయాలి, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా రూల్. ఒకవేళ ఇలా జరగలేదనుకో ఐ విల్ పుట్ ఏ కంప్లైంట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ దిస్ స్టేట్ అని ఆయన అనుకున్నాడు. ఓకేనా సార్? అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ఏ స్టేట్ అయినా సరే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుచుకోవాలి, అలా కనుక నడుచుకోకపోతే అది చాలా చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. ఓకేనా? వెంటనే ఆల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఆ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ కూర్చోబెట్టి అమ్మా వినమ్మా, అలా కాదమ్మా, వాడు ఎంత ఎదవైనా సరే మనం వాడిని వెళ్ళి ఇన్వైట్ చేయాలి, అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రూల్ అమ్మా, మనం కనుక ఇన్వైట్ చేయలేదే అనుకో అది పెద్ద ప్రాబ్లం అవుతుందమ్మా అని కూర్చోబెట్టి చెప్పారు. సరే ఈమెకి ఇష్టం లేకపోయినా సరే వెళ్ళి ఇదిగో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి రా అని పిలిచింది. ఆయనకి కాల్తదా లేదా గవర్నర్కి? ఆయన ఏం చేశాడు, సరే ఉండి నీ పని ఇలా ఉందని చెప్పి అసెంబ్లీకి వచ్చాడు.
ఓకేనా? సార్ అసెంబ్లీలో వచ్చినప్పుడు గవర్నర్‌కి ఒక స్పీచ్ ఉంటుందనమాట. ఆ స్పీచ్ గవర్నర్ చదవాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గవర్నర్స్ స్పీచ్ అంటాం. ఏమని పిలవాలి సార్? గవర్నర్స్ స్పీచ్ అంటామనమాట. ఓకేనా? ఆ గవర్నర్స్ స్పీచ్ అంటాం. ఆ స్పీచ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్? రూలింగ్ పార్టీ. ఎవరు ప్రిపేర్ చేస్తారు? రూలింగ్ పార్టీ ప్రిపేర్ చేస్తారనమాట. రూలింగ్ పార్టీ ప్రిపేర్ చేసినటువంటి స్పీచ్‌ని గవర్నర్ చదవాలి. ఆ స్పీచ్‌లో ఏదుంటే అదే చదవాలి. అందులో బూతులున్నా, ఏదున్నా సరే అలాగే చదవాలి. అది రూల్ సార్. రూల్ అది. రూల్ అది. రూలింగ్ పార్టీ ప్రిపేర్ చేసినటువంటి స్పీచ్‌ని గవర్నర్ చదవాలి. అందులో ఎలా ఉంటే అలా చదవాలి. ఇది రూల్. ఓకేనా? సరే. స్పీచ్ అంతా బాగానే ఉంది. ఎలా చదవాలి సార్ అంటే, ఇట్స్ అవర్ గవర్నమెంట్. ఇది మన ప్రభుత్వం అని చదవాలి. ఆ బుక్‌లో కూడా అవర్ గవర్నమెంట్ అనే ఉంది. కానీ గవర్నర్ ఏం చేస్తున్నాడు? ఇట్స్ అవర్ గవర్నమెంట్ అని వచ్చిన చోటల ఇట్స్ యువర్ గవర్నమెంట్. ఇట్స్ యువర్ గవర్నమెంట్. ఇది మన ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం అని చదువుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? గవర్నర్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది అసెంబ్లీ అని అర్థం. అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఓకేనా? సో, ఇలాంటి గొడవలు జరుగుతాయి. ఒక గవర్నర్‌కి, ఒక ముఖ్యమంత్రికి స్మూత్ ట్రాన్సాక్షన్ కనుక లేదనుకోండి సార్, ఇంత పెద్ద సమస్యలొస్తాయి. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది సార్? సెంట్రల్‌కి, స్టేట్‌కి ఉన్న రిలేషన్స్ మొత్తం నాశనం అయిపోతాయి. నా పాయింట్స్ అర్థమైందా సార్? ఓకేనా? సో, ఇది గవర్నర్ కనుక ఒక మంచివాడు కాకపోతే ఇలాంటి గొడవలొస్తాయి. అర్థమైందా? సో, ఇది నేను మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ స్టేట్ ఏంటో నన్నడగొద్దు. ఆ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ పేరేంటో నన్నడగొద్దు. నాకు సంబంధం లేదు. ఓకేనా? సార్ ఇది మనకి పూంచి కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్. ఓకే. టోటల్‌గా 312 రికమెండేషన్స్ 7 వాల్యూమ్స్‌లో 4 సప్లిమెంటరీ వాల్యూమ్స్‌లో ఇచ్చింది. ఆర్టికల్ 355, 356 సంబంధించి ఇచ్చింది. నేషనల్ ఇంటిగ్రల్ కౌన్సిల్, గవర్నర్ అపాయింట్‌మెంటు, చీఫ్ మినిస్టర్ అపాయింట్‌మెంట్స్ వాళ్ళకి సంబంధించి మనకి రిపోర్ట్స్ ఎళ్ళినాయి. ఓకేనా? పూంచి కమిటీ ఇచ్చినటువంటి మెయిన్ రికమెండేషన్స్. ఓకేనా? సార్ ఇప్పుడు ఇక్కడి దాకా చెప్పిన దాని మీద ఒక్కసారి క్వెషన్స్ అడుగుతాను ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోతాను. రెడీయా? నెక్స్ట్ కమిటీకెళ్ళిపోతాను. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోతాను. ఓకేనా? ఒకసారి ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనా? పూంచి కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులున్నారు? ఎంతమందున్నారు? 6 మెంబర్స్ సార్. లాస్ట్ ఒకతను చనిపోతాడండి. సార్ మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. మనం లాస్ట్ పర్సన్ పేరు చెప్పుకున్నాం కదా! ఆయన చనిపోతాడు. ఓకేనా? పూంచి కమిటీని అపాయింట్ చేసేటప్పుడైతే అందులో 6 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్‌లో ఒకతను చనిపోతాడులెండి. ఓకేనా? సార్ నెక్స్ట్ క్వెషన్. పూంచి కమిటీ మొత్తం ఎన్ని రికమెండేషన్ ఉంది? పూంచి కమిటీ మొత్తం ఎన్ని రికమెండేషన్స్‌ని సబ్మిట్ చేసింది? నేను వాల్యూమ్స్ అడగట్లేదు గౌస్ గారు. మొత్తం ఎన్ని రికమెండేషన్స్? 312 రికమెండేషన్స్. ఓకే. సార్ ఆ 312 రికమెండేషన్స్‌ని ఎన్ని వాల్యూమ్స్‌గా విడగొట్టాం? ఆ 312 రికమెండేషన్స్‌ని ఎన్ని వాల్యూమ్స్‌గా విడగొట్టాం? 7 వాల్యూమ్స్. పర్ఫెక్ట్. సప్లిమెంటరీ వాల్యూమ్స్ అందులో ఎన్నున్నాయి? సప్లిమెంటరీ వాల్యూమ్స్ ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? 4. నెక్స్ట్ క్వెషన్. సార్ పూంచి కమిటీ తన రిపోర్ట్‌ను ఏ మినిస్ట్రీకి సబ్మిట్ చేసింది? ఆ టైంలో ఆ మినిస్టర్ పేరేంటి? చిదంబరం. ఓకే. సార్ మెయిన్ పర్పస్ ఏంటి సార్? అసలు మెయిన్ ఏ పర్పస్‌తో వేసాం ఈ కమిటీని మనం? ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆహ్, నెక్స్ట్. ఒక్క సెకండ్ సార్. ఆహ్,
క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అప్లోడ్ చేస్తాను. సార్ క్వశ్చన్ కనబడుతుందా? సెకండ్ క్వశ్చన్ కనబడుతుందా? హౌ మెనీ టైర్స్ ఆర్ దేర్ ఇన్ పంచాయతీ రాజ్ సిస్టమ్ కనబడట్లేదా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి కనబడట్లేదా? ఉండండి సార్ అయితే క్రాప్ చేస్తాను. ఉండండి, ఇలా వద్దులే కానీ ఉండండి సార్, ఒక సెకండ్ లైన్లో ఉండండి. ఒక్క సెకండ్ సార్, క్వశ్చన్ డౌన్లోడ్ చేస్తాను. సార్ ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్. సార్ ఇప్పుడు ఓకేనా? క్వశ్చన్ ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చదువుతాను. సార్ మీరెవరు టైప్ చేయొద్దు. నేను క్వశ్చన్ ఇంగ్లీష్ లో టైప్ చేశాను. మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ హ్యావింగ్ హౌ మెనీ టైర్స్ ఇన్ ఇండియా? పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎన్ని అంచెల వ్యవస్థ ఎక్కువ రాష్ట్రాలలో ఉంది అని క్వశ్చన్ అడిగాను సార్. ఓకేనా? 4 ఆప్షన్స్ ఇచ్చాను. 1 టైర్, 2 టైర్, 3 టైర్, 4 టైర్. నేను పోల్కి వెళ్తున్నాను, ఆన్సర్ చేయండి సార్. ఆన్సర్ చేయండి. పోల్ స్టార్టెడ్ సార్. పోల్ స్టార్ట్ అయింది సార్. సార్ ఓకేనా? సార్ ఓకేనా? పవర్ పోయిందిలేండి, ఇప్పుడు ఓకేనా? సార్ పోల్కి వెళ్తాను, ఒకసారి ఆన్సర్ చేశారా? సార్ ఆడియో వీడియో చెక్ చేయండి, ఒకసారి ఆడియో వీడియో చెక్ చేయండి. ఓకేనా? సార్ వినండి ఒకసారి వినండి సార్. భారతదేశంలో పంచాయతీరాజ్ మినిస్ట్రీలో ఎన్ని టైర్స్ ఉన్నాయని అడిగారు. ఓకేనా సార్? మనకి వెస్ట్ బెంగాల్లో 4 టైర్స్ ఉన్నాయి. ఓకేనా? రాజస్థాను, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కొన్ని స్టేట్స్ లో 3 టైర్స్ ఉన్నాయి. తమిళనాడు ఇలాంటి కొన్ని స్టేట్స్ లో 2 టైర్స్ ఉన్నాయి. ఓకేనా? కొన్ని స్టేట్స్ లో 2 టైర్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లో 3 టైర్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లో 4 టైర్స్ ఉన్నాయి. బట్ అయితే నేను ఇక్కడ క్వశ్చన్ ఒకసారి, ఎక్కువ రాష్ట్రాలు ఇంగ్లీష్ లో మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ అని అడిగానా లేదా? ఓకేనా? మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ లో ఏ టైర్స్ ఉన్నాయి సార్ అంటే 3 టైర్స్. ఏముంది సార్? 3 టైర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ లో మనకి ఏ టైర్స్ ఉంది సార్? 3 టైర్స్ ఉందన్నమాట. ఓకే సార్, అది గుర్తుపెట్టుకోండి. సార్ ఒక్కసారి నేను చెప్తాను వినండి సార్. రాత్రి చెప్పిన 7:30 to 8 సార్ ఆన్సర్ సార్. మేడం ఆన్సర్ థర్డ్ ఆన్సర్ మేడం. శివరంజిత మేడం గారు ఆన్సర్ సి మేడం. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ లో మనకి 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది మేడం. ఆప్షన్ వచ్చేసి సి అండి. ఓకేనా సార్? నన్ను ఎస్టర్డే ఈవినింగ్ మనం 6 to 7:30 క్లాస్ తీసుకున్నాం. ఆ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ మెటీరియల్ నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేస్తాను. తెలుగు మెటీరియల్ నేను ఇప్పుడు పెట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడు మన క్లాస్ అయిపోగానే ఒక్క 10 minutes లో తెలుగు మీడియం మెటీరియల్ కూడా నేను గ్రూప్ లో పెట్టేస్తాను. ఈ రోజు ఆఫ్టర్నూన్ 6 to 7:30 క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్కి వచ్చేటప్పుడు చదువుకొని రండి సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ క్లాస్కి వచ్చేటప్పుడు దయచేసి చదువుకొని రండి. ఓకేనా? ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 8:30 MCQs ఉంటాయి. ఎవ్రీడే 6 to 7:30 ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లాస్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ టైం టేబుల్. ఓకేనా? ఇది ఫిక్స్డ్ టైం టేబుల్. ఓకేనా? ఓకే బాయ్ సార్. ఓకేనా? ఈవినింగ్ మీట్ అవుతాం సార్. జన్మదిన శుభాకాంక్షలు మేడం గారికి చెప్పండి సార్. చెప్తాను మేడం. థ్యాంక్స్ అండి. ఓకేనా? చెప్తాను. బాయ్.
శైలజ మేడం గారు థ్యాంక్స్ అండి చెబుతా.